హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు పిల్లి కోడి. అనగనగనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగువులు వస్తే వీరే తీర్చేవారు. ఊరికి పెద్దగా వ్యవహరించేవారు కూడా. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా, బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచాడు. అయితే ఈ కోడిని ఎలాగైనా సేమియా ఉప్మాలాగా లాగించేయాలని పిల్లి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది. ఈ విషయం గమనించి రంగయ్యని భార్య, ఈ పిల్లిని వదిలేయండి, లేదంటే కోడిని చంపేస్తుంది అని గట్టిగా హెచ్చరించింది. రంగయ్య భార్య మాట వినకుండా అశ్రద్ధ చేయసాగాడు. ఒక రోజున పిచ్చుక ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేపకి వచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీద పడి కొరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకను తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది. రంగయ్య చూసి, ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు, ఏమైంది అనగానే, ఆ పిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను, దాన్ని ఇదిగో ఈ పనికిమాలిన పిల్లి కొరికి చంపింది అంది. దానికి రంగయ్య నవ్వి, ఓసే పిచ్చి మొహమా, పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే, ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు, దీనికెందుకే ఏడుస్తావు అనగానే రంగమ్మకి మండిపోయింది. మనసులో ఏదో ఒకరోజు ఆ పిల్లి సంగతి చూడకపోను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ మన్నాడు ఎంతో ప్రేమగా జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు వేసి పెంచుతుంటే దిట్టంగా పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకుని కూర్చున్న పిల్లి రంగయ్య చూస్తూ ఉండగానే కచక్కమని కొరికింది. అది చూసి రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని పిల్లి మీదకి విసిరాడు. అది కాస్త గురి తప్పి కొన ఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చింది. ఇక చూడండి, ఒకటే ఏడుపు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కోడి దానికి పెట్టాను జీడిపప్పు పకోడి, ఆ పిల్లి కొరికేసింది బోడి, అయ్యో 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 కుయ్యో మొర్రో అంటూ దీర్ఘాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని, ఏం జరిగింది, ఆ దీర్ఘాలేంటి అనుకుంటూ అక్కడికి వచ్చింది. రంగయ్య ఏడుస్తూనే, చూడవే నా కోడిని ఆ దిక్కుమాలిన పిల్లి చంపేసింది అనగానే రంగమ్మ పక నవ్వి, పోనివ్వండి, ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు, నిన్న పిచ్చుక చనిపోతే ఏడవలేదే అంటూ మనసులో సంతోషంతో పైకి కొంచెం బాధగా అడిగింది. అప్పుడు రంగయ్య, ఆ పిచ్చుక నాదా, అందుకే ఏడవలేదు, ఈ కోడికి ప్రేమతో ప్రతిరోజు పప్పులు, జీడిపప్పులు, పకోడీ పెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాను, ఈ పిల్లి దాన్ని కాస్త పొట్టను పెట్టుకుందంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తుంటే రంగమ్మ పగలబడి నవ్వి, ఇది నాది అనుకుంటే ఏడుపే సుమా, ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది, కష్టం సుఖంతో సంబంధం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది, మీరు చెప్పినట్టు ఎవ్వరూ శాశ్వతం కాదు, ఇది ఆచరణలో ఉండాలి, మాటల దగ్గరే ఆగిపోవడం వల్లనే మీకు ఏడుపు వస్తుంది, కాబట్టి ఈ రోజు నుండి దేని మీద అతిగా ప్రేమను పెంచుకోవద్దు, మనం దేన్నైనా పెంచుతున్నాం అంటే, ఏదైనా పెడుతున్నాం అంటే అది రుణానుబంధం మాత్రమే, రుణం తీరగానే ఎవరికి సంబంధం ఉండదు, ఎక్కడి నుండి వస్తే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, ఇదే జీవిత సత్యం, జీవిత పరమార్థం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రంగయ్య ఏడు పాపి, నిజమే కదా, ఎందుకు ఈ ప్రేమలు పెంచుకుని బాధపడటం తప్ప మిగిలేదేముంది అనుకుంటూ ఎప్పటిలాగే తన పనిలో తను నిమగ్నమైపోయాడనమాట. చూసారా, అందుకే ఎలా పెంచుతున్నాము, ఏం పెంచుతున్నాము, ఎవరి మీద ప్రేమ పెంచుకుంటున్నాము అనేది కొంచెం ఆలోచించుకుని ఈ కథని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి మీద కూడా అతిగా ప్రేమలు పెంచుకోకూడదనమాట. సరేనా ఫ్రెండ్స్, రేపు మరొక మంచి కథతో, ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. సరేనా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.